వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును సర్వాధికారి మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇహలోకంలో మనకు జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతలను బట్టి భయపడుతూ ఉంటాం, రోగులను బట్టి భయపడుతూ ఉంటాం, శత్రువులను బట్టి భయపడుతూ ఉంటాం, ఇంకా అనేక రకములైనటువంటి భయాందోళనకు మనం గురవుతూ ఉంటాం ప్రియులారా. అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడొద్దండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను మీతో ఉన్నాను కనుక మీరు భయపడొద్దండి అని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం భక్తులకి ఎందరికో దేవుడు ధైర్యం చెప్పాడు. ప్రియులారా, భయపడొద్దు, నేను మీతో ఉన్నానని దేవుడు అనేక మాటలు మాట్లాడి వారిని ధైర్యపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి మోషేకు దేవుడి ఆజ్ఞ ఇచ్చి ఫరోకు భయపడొద్దని ఆజ్ఞాపించాడు. భక్తుడైనటువంటి అబ్రహామునకు అబీమెలెకునకు భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే యెహోషువతో ఈ ప్రజలకు నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈలాగున భక్తుడైనటువంటి దావీదుకు దేవుడు భయపడొద్దు, సౌలును గుర్చి లేక నీ శత్రువులను గుర్చి భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎలాంటి భయాలకు మనం లోనవుతున్నా కూడా దేవుడు నా ఆత్మ మీతో ఉన్నది కనుక మీరు భయపడొద్దని ఈ శుభదినాన దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం మాట ప్రకారం, ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడని, మన మధ్యలో ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం ప్రియులారా. అందుకే సర్వాధికారి శుభదినాన నేను మీ మధ్య ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు నాతో లేడు, నా ఇంట్లో లేడు, నా పిల్లల్లో లేడు, నా పొలంలో, నా ఆఫీస్లో, నా కాలేజీలో, నేను చేస్తున్న ప్రయత్నంలో, లేక నా సంఘంలో, నా సమాజంలో దేవుడు లేడని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే భక్తులు కూడా పలుమారులు భక్తుడైన పౌలు తన ప్రియ సంఘముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ చక్కని మాట ఆయన సెలవిచ్చాడు ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుంటే, నేను శారీరకంగా మీకు దూరంగా ఉన్నాను కానీ నా ఆత్మ మీతోనే ఉన్నది, నా ప్రార్థన మీతోనే ఉన్నది అని భక్తుడైనటువంటి పౌలు తన ప్రియ సంఘానికి గొప్ప ఆదరణకరమైనటువంటి మాట సెలవిస్తాడు ప్రియులారా. భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త ప్రార్థన చేయించుండగా గేహాజీ నయమాను తెచ్చినటువంటి వెండి బంగారములు, విలువైన వస్తువులు, వస్త్రముల కోసం ఆయన గేహాజీ పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త గేహాజీ తిరిగి వచ్చినప్పుడు ఈ చక్కని మాటే పలికాడు ప్రియులారా. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నా ఏలినవాడా, నేను ఎక్కడికి వెళ్ళలేదని గేహాజీ మాట తప్పుతూ ఉన్నప్పుడు, నీవు నయమాను వెంట పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. దేవుడు మనతో ఉంటున్నాడన్న సంగతిని దేవుడు రుజువు చేయటకై భక్తుల ప్రార్థన మనకు తోడై ఉంటుందని, అలాగే భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఆత్మ కూడా మన వెంట వస్తూ ఉన్నదని, అలాగే ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో
దేవుడు మనతో ఉంటున్నాడన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకుంటే, ఎవరు నన్ను విడిచిపెట్టిపోయినా, ఎవరు నాకు తోడు లేకపోయినా, నా దేవుడు నాతో ఉన్నాడన్న గొప్ప ధైర్యంతో ఇక మీదట మనం నింపబడదాం గాక. సంతోషంతో, సమాధానంతో మనం నింపబడదాం గాక. దేవుడు గొప్ప ధైర్యంతో నిండి ఉండమని, భయపడొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇహలోకంలో నీ ప్రయాణాల్లో భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. శత్రువులను బట్టి భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో లేక జాబ్ రాలేదని, మ్యారేజ్ సెట్ కాలేదని, లేక సంతానం లేదని, అనేకుల చేత ద్వేషింపబడుతూ ఉన్నానని, భర్త నుండి విడిపోయాను, భార్య నుండి విడిపోయాను, లేక కుటుంబంలో మాకు సమస్యలు, గొడవలు, అల్లర్లు జరుగుతూ ఉన్నాయని ఫీల్ అయిపోతూ భయపడుతూ ఉన్నావేమో. అప్పులను బట్టి భయపడుతున్నావు, కేసులను బట్టి భయపడుతున్నావు. వాటన్నిటి విషయంలో కూడా దేవుడు నా ఆత్మ మీతో ఉన్నది కనుక భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, అన్ని విషయాల్లో ఆయన కృప మెండుగా నిండుగా నీ పక్షముగా ఉంచాడు గనక భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు గుర్తు తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి వర్ధిల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన శక్తిగలిగిన మీ నామునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. నా రక్షకుడని, నా కేడమని, నా డాలని, నా సర్వమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకూడని ఆజ్ఞాపించిన దేవా మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరికీ తండ్రి మీ ధైర్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. తండ్రి భయపడొద్దని ఆజ్ఞాపించినందుకై స్తోత్రాలు. గొప్ప ధైర్యంతో మీ బిడ్డల్ని నింపినందుకై స్తోత్రాలు. సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం మీ బిడ్డలకు ఇచ్చి ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించినందుకు వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో, విద్యాబుద్ధుల్లో, ఎగ్జామ్లో, తండ్రి జాబ్ విషయంలో, తండ్రి అన్ని విషయాల్లో మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించినందుకై స్తుతిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెనిచ్చినందుకై స్తుతిస్తూ, ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా మీ బిడ్డలకు, కుటుంబానికి, సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించినందుకు స్తుతిస్తూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.